శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. చిన్నపిల్లల్లో ఒక్కొక్కసారి మనకి ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, ఎస్పెషల్లీ ఫేషియల్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. ఆర్ మనము కొన్నిసార్లు బోన్ కట్ చేసి జాయిన్ చేయాల్సి వస్తుంది. లైక్ క్రేనియోఫేషియల్ అనామలీస్ అంటే స్కల్కి సంబంధించిన డిఫార్మిటీస్ వచ్చినప్పుడు అది కరెక్ట్ చేయడానికి ఆ బోన్ కట్ చేసి మళ్ళీ అతికిస్తాము, ప్లేట్లు వేయాల్సి వస్తుంది. అటువంటి వాటిలో ఎటువంటి ప్లేట్స్ వెయిట్ చేయాలి? జనరల్ చాలామందికి ప్లేట్లు వేసినా ప్లేట్లు తీయాల్సి వస్తుందా? ఎస్, ప్లేట్లు వేయడము అంటే అవైలబిలిటీని బట్టి ఒక్కొక్కసారి మనకి అవైలబుల్ ఉండవు. 2 రకాల ప్లేట్స్ ఉంటాయి. ఒకటి మెటల్ ప్లేట్స్ ఆర్ టైటానియం ప్లేట్స్ అంటారు. ఇంకొకటి అబ్జార్బబుల్ ప్లేట్స్ ఉంటాయి, అంటే కరిగిపోయే ప్లేట్స్ అండ్ స్క్రూస్ తయారు చేస్తుంటారు అనమాట. సో ఈ రెండు వాడచ్చు. సో కరిగిపోయే ప్లేట్స్ అండ్ స్క్రూస్ వాడితే ఏమవుతుందంటే మళ్ళీ ప్లేట్స్ తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఏదైనా మనము ఫ్రాక్చర్ అయినా ఆర్ ఇట్లా బోన్ కట్ చేసి మనం డిఫార్మిటీస్ కరెక్ట్ చేసినప్పుడు చిన్నపిల్లల గ్రోత్ని ఒకసారి మనం మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో మ్యాక్సిమం గ్రోత్ ఉంటుంది. సో మనము మెటల్ ప్లేట్స్ వాడినప్పుడు ఆ ప్లేట్స్ ఫిక్స్ చేయడం వల్ల గ్రోత్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఎప్పుడైనా సరే మెటల్ ప్లేట్స్ చిన్నపిల్లల్లో వాడినప్పుడు 6 to 8 months ఏదైతే ఆ బోన్ ఫ్రాక్చర్స్ యునైట్ అయిపోతాయో ఆ తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఆ ప్లేట్స్ తీసేయవలసి వస్తుంది. అలా తీసేయకుండా ఉండడానికే ఇప్పుడు కొత్తగా మనం అబ్జార్బబుల్ ప్లేట్స్ అని వస్తాయన్నమాట. అన్నిట్లో యూజ్ చేయలేము, కాకపోతే ఎంతవరకు వీలైతే అంతవరకు మనం అబ్జార్బబుల్ ప్లేట్స్ వాడచ్చు అనమాట. ఈ అబ్జార్బబుల్ ప్లేట్స్ వేసినప్పుడు ఇంకా మనం అవి 6 to 8 monthsలో ఆ ప్లేట్స్ కరిగిపోతాయి. సో బాడీ కరిగిచ్చేసుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి గ్రోత్ మీద ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సో ఈ ప్లేట్స్ మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనం ఇవి ఎవరిలో వాడతామంటే ఫేషియల్ ఫ్రాక్చర్స్, ఎస్పెషల్లీ ఫేషియల్ ఫ్రాక్చర్స్లో ఏమవుతుందంటే ప్లేట్ పెట్టినప్పుడు ఇవి ఆ ప్లేట్స్ మళ్ళీ మనం ప్లేట్స్ తీయాలంటే అంతే సర్జరీ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ అదే ఇన్సిషన్ ద్వారా మళ్ళీ అంతే లోపలికి వెళ్ళి ప్లస్ మనం ఎక్కడ ఫ్రాక్చర్ ఉంటే అక్కడ ఫేస్ మీద కట్ చేయడానికి ఉండదు. సో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే కొన్ని ప్లేన్స్లోనే వెళ్తామన్నమాట. ఇప్పుడు సపోజ్ మిడ్ ఫేస్ ఫ్రాక్చర్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా నోట్లో నుంచి వెళ్తాము, ఆరెల్స్ సబ్సీలియరీ ఇన్సిషన్ అంటారు. ఈ కంటి కింద చిన్న లోయర్ కన్నురెప్పల నుంచి కిందకి వెళ్ళి కంటి కింద నుంచి వెళ్తామన్నమాట. సో దీనివల్ల ఏమంటే స్కార్స్ కనిపించకుండా ఉంటాయి. సో అలా మనం ఫ్రాక్చర్స్ని ఫిక్స్ చేస్తాం. సో ఇట్లా ఒక్కొక్కసారి మరి ఎక్కువ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు బైకోరోనల్ అప్రోచ్ అంటారు. బైకోరోనల్ అప్రోచ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏదైతే స్కాల్ప్ ఉంటుందో దాన్ని కట్ చేసి ఓన్లీ స్కాల్ప్, ఈ బోన్ పై నుంచి స్కాల్ప్, ఈ స్కిన్ మాత్రం పైకి లేపి ఈ అప్పర్ ఫేస్, ఈ నోస్, ఈ ఏరియాస్ని అప్రోచ్ అవుతుంటాం. సో ఇట్లా మల్టిపుల్ అప్రోచెస్ ద్వారా స్కల్ బోన్ ఫ్రాక్చర్స్, ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ మనం అప్రోచ్ అవుతుంటాం. సో ఇట్లా అప్రోచ్ చేసినప్పుడు మనము చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ అబ్జార్బబుల్ ప్లేట్స్ వాడితే మళ్ళీ మనం ఇదే లెవెల్ సర్జరీ తీసుకోకుండా మళ్ళీ ఆ ప్లేట్లు తీయకుండా సరిపోతుందన్నమాట. సో అందువల్ల చిన్నపిల్లల్లో ఫ్రాక్చర్స్ ఎప్పుడైనా సరే అబ్జార్బబుల్ ప్లేట్స్ వాడితే మా ఫ్యూచర్ గ్రోత్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, మళ్ళీ ఇంకొక సర్జరీ తీసుకోకుండా అవసరం పడకుండా ఉంటుంది అన్నమాట.